వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయినప్పటికి కూడా చాలా ఏరియాలలో కొంతమంది కబ్జాదారులు మాత్రం పేదవాళ్ళ భూములే కావచ్చు, లేకుంటే గుళ్ళకు బళ్ళకు సంపాదించిన భూములు కావచ్చు, పూర్వీకుల నుంచి గుళ్ళల్లో పెట్టుకున్న అంటే టెంపుల్స్కి ఇచ్చిన భూములను కూడా తిరిగి తీసుకోవడం కొంతమంది అరాచకం చేస్తున్నారు కొన్ని గ్రామాలలో. సో ఇప్పుడు అదే సమస్య మీద ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కేశవపేటకు సంబంధించి కూడా ఒక నగేష్ వచ్చిండు మన దగ్గరికి. అంటే వాళ్ళ గ్రామంలో ఉన్న గుడి భూములు ఎట్లా కబ్జా అవుతున్నాయనే అంశాలను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నగేష్ గారు నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి నగేష్ గారు, ఏంది సమస్య ఏంటి? ఎందుకు మరి ఆ భూములు ఎక్కడి నుంచి మీకు వచ్చినాయి? మీ గ్రామానికి ఆ భూమి ఎవరిది, ఎందుకని వచ్చింది? ఈరోజు కొంతమంది కబ్జాదారులు ఎవరు దాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు? దీనిని వనపర్తి సంస్థాన రాజా గారు 150 సంవత్సరాల క్రితం మఠం కరిబసప్ప, ఆయన సన్యాసి, ఆయనకు పిల్లలు గిల్లలు ఎవరు లేరు, ఆయనకు ఇనాం భూమి కింద భూమి ఇచ్చినారు. దీన్ని ఏం చేశారంటే ఆయనకు పిల్లలు గిల్లలు లేరు. దీని తర్వాత పెద్ద గంగాధరయ్య, చిన్న గంగాధరయ్య వచ్చారు. పెద్ద గంగాధరయ్య గారు ఆయన ఊరు వెల్దండ మండలం, చెరుకూరు గ్రామం. చిన్న గంగాధరి నిర్దవెల్లి గ్రామము, ఆయనది నిర్దవెల్లి. అయితే దీన్ని ఏం చేశారంటే మఠం కరిబసప్ప భూమి ఇస్తే వీళ్ళు ఏం చేసి శిష్యులమని చెప్పేసి దాన్ని ఏం చేశారంటే కబ్జా చేశారు. 1979లో దొంగ ఓఆర్సీ తీసుకున్నారు. ఆ ఓఆర్సీ ఆ ఓఆర్సీకి సహకరించిన పట్వారి దీన్ని ఓఆర్సీ తీసుకున్నాడు. ఇది మా భూమి అని చెప్పి కబ్జాలకు వచ్చేసి దాన్ని ప్లాట్లుగా విభజించి ఆయన స్వయాన అల్లుడు మఠం మన విశ్వనాథం గారు ఎంపీపీ చేశారు. ఎంపీపీ చేసి ఆయన టైంలో ఈ భూములన్నీ కబ్జాకు గురైనాయి. దీనిని ప్లాట్గా విభజించి అమ్ముతున్నారు. దీనిపై మేము మఠంలో శిష్యులం, వాళ్ళు జంగమోళ్ళు, మేము బల్జోళ్ళం. ఇంచుమించుగా ఆడ నిర్మాణుడి మఠం ఉన్నది. ఆ మఠానికి ఇట్లా కూల్చివేసి అలా ఇప్పటికీ సమాధులు ఉన్నాయి, పెద్ద పెద్ద సమాధులు ఉన్నాయి. మఠంలో ఏం చేస్తారంటే మామూలుగా ఎవరన్నా ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ మఠంలో తినడానికి తిండి గిండి ఆ భూమి మీద వచ్చే ఆమ్దాంతో, ఆ భూమిలో ఉండే ఆమ్దాన్ 44 ఎకరాల భూమిలో వచ్చే ఆమ్దాంతో పంటలు వేసి పండించుకొని ఆ జాగిచ్చారు. వీళ్ళు ఏం చేసిరంటే మా 79లో ఓఆర్సీ తీసుకున్నారు. మేము కొడుకులం అని చెప్పి, అంటే చిన్న గంగాధర పెద్ద గంగాధర కొడుకులం అని చెప్పి. పెద్ద గంగాధర గారు ఏం చేశారంటే ఆ టైంలో మా ఊళ్ళో భిక్షాటన చేసేది. సోమవారం రోజు శుక్రవారం రోజు భిక్షాటన చేసేది. కేశంపేట భిక్షాటన చేసేది. అంటే సోమవారం రోజు అడుక్కొని తింటేనే ఆ మఠంలో అప్పుడు వెళ్తుండే. ఇప్పుడు ఏం చేశారంటే అవి ఇప్పుడు పొలాలు 1 ఎకరా 4 కోట్ల పలుకుతుంది. ఇప్పుడు దాన్ని మొత్తం కబ్జా చేసేసి చాలా, అంటే ఇప్పుడు ఆ గ్రామానికి సంబంధించి ఆ టెంపుల్, ఆ మఠం ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? పక్కనే మంచి నడి సంటలు ఉందండి. కేశంపేట చౌరస్తా, వైఎస్ఆర్ చౌరస్తాలోనే ఈ భూమి ఉంది. అంటే ఎన్ని ఎకరాలు ఉంటుంది ఆ మొత్తం? ఆ మఠం ఎన్ని ఎకరాలు ఉంటుంది? అది ఎంతమంది దానిలో వాళ్ళు భాగ్యస్వాములు ఉన్నారు, ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఎంతమంది గురువులు ఉండ్రి? అంటే అది ఎప్పటి నుంచి అక్కడ రన్ అవుతుంది ఏంటి? మరి ఈ రోజు కబ్జా చేయడానికి ఎవరు వచ్చారు, ఎందుకు చేయవలసి వస్తుంది? వాళ్ళు ఎవరు మరి ప్లాటింగ్ చేసి అక్కడ ఉండే మతంలో ఉన్న వాళ్లకు ఎవరైతే ఆ గురుబోధలో ఉంటారో ఆ మతస్థులకే ఇస్తున్నారా, ఆ మఠం వాళ్ళకే ఇస్తున్నారా, లేకుంటే ఇతరులకు కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారా అక్కడ? అది మఠం అంటే ఏమందంటే ఆ మఠం భూములు అంటే ఎవరికి ఇవ్వద్దు, ఓన్లీ దున్నుకొని బతకాలి. మఠం కరిబసవ సన్యాసి వెనక పిల్లలు కానీ ఎవరు లేరు. వీళ్ళు మా తాత అని చెప్పేసి 1999లో ఒక ఓఆర్సీ తీశారు. మఠం అంటే ఏముంటదంటే బల్జోళ్లకు, వీరశైవ లింగాత్ బల్జోళ్లకు ఊరుకు సంబంధించింది. ఆ మఠంలో వచ్చి ఎవరైనా ఎక్కువ దూర ప్రాంతాలకు వచ్చి వాళ్ళ మఠంలో నివసించడానికి మాత్రమే ఆ మఠం ఉంటుంది ఎప్పుడైనా కానీ. దాన్ని ఏం చేశారంటే ఇక మఠం కూల్చేస్తే దాని ఆనవాళ్ళు పోతాయి. వాళ్ళు ఏం సమాధులు ఉన్నాయి, ఒక గోడ కట్టేశారు కనిపించకుండా. సంసారం చేసే దాంట్లో సన్యాసులు లేదంటే సంసారం చేస్తున్నారు. రోజు రోజుకి ఏం చేస్తున్నారు అంటే భూముల వాల్యూ పెరిగినా కొద్దీ పెద్ద గంగాధర కొడుకు శేఖర్ గారు దీన్ని ఏం చేశాడు, ఆ ప్లాట్లు అమ్ముకుంటా పోతున్నాడు మొత్తం. దీనిపై మేము ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారికి ఇంచుమించుగా ఎవరికి ఎంతో మందికి ఇచ్చినాం, కానీ ఏం ప్రయోజనం లేదు. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి 18 మాసాలుగా ఇక్కడ ప్రజావాణి, అంటే ప్రజావాణిని నేరుగా అధికారులు కావచ్చు, అక్కడ సంబంధించి ఏదైతే ఏ మండలికి సంబంధించి, ఏ గ్రామానికి సంబంధించి, ఏ జిల్లాకు సంబంధించిన ఫిర్యాదు వచ్చినా కానీ అక్కడ డైరెక్ట్ ఇక్కడ ప్రజావాణి నుంచి హైదరాబాద్లో ప్రజావాణి ప్రతి శుక్రవారం మంగళవారం నిర్వహించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలోనేమో సోమవారం తీసుకుంటున్నారు. మీరు ప్రజావాణికి పోతే డైరెక్ట్ మీ కేసు పరిష్కారం అవుతుంది కదా.
మేము ప్రజావానికి ఎన్నిసార్లు పోయినామంటే ఒక 6-7 సార్లు పోయినాం. దీని విషయం ఎన్నిసార్లు చెప్పినా ఏం పట్టించుకోవడమే లేదు. ఇంచుమించుగా ఏం చేసినా ఆడిపోతే ఒక స్టాంప్ వేస్తారు, కలెక్టర్ ఆఫీస్కి పోమంటారు. కలెక్టర్ ఆఫీస్కి అడిగిపోయినాం. కలెక్టర్ ఆఫీస్కి వస్తే మండలానికి రాసినట్టు దాని మీద స్పందనలు. మేమేం చేసాము, ఎండోమెంట్ ఆఫీస్కు మొన్న కొండ సురేఖ గిట్ట కలిసాము. ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఏమి ఇచ్చారంటే ఈ భూములు మఠం భూములే అని చెప్పి మాకు ఒక లెటర్ ఇచ్చారు. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్ ప్రోద్బలంతో అరాచకం ఎక్కువైపోయింది. వీళ్ళపల్లి శంకర్ గారు మొన్న దీని విషయంలో ఒక మాట మాట్లాడాడు. ఇవి వాళ్ళ భూములు అని చెప్పి వంశపారంపర్యంగా వచ్చిన భూములు అని చెప్తారు. వంశపారంగా అంటే తాత సంపాదించిన ఆస్తి రావాలి. వాళ్ళు తాతలు గారు వాళ్ళదొక ఊరు వీళ్ళదొక ఊరు. శిష్యరికానికి వచ్చి వాళ్ళు ఏమైంది, శిష్యరికం ఏంటంటే మఠంలో శిష్యరికానికి వచ్చి ఇలా మొత్తం కబ్జా చేసుకున్నాం. దీనిపై మేము దాంట్లో శిష్యులం ఎన్నిసార్లు అడిగినా కేసులు పెడుతున్నాం మా మీద. మేమే కేసులు పెడితే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు అంటున్నారు. మరి అక్కడ ఎండోమెంట్ మినిస్టర్ ఉన్నారు, కొండ సురేఖ కలిసారా మీరు ఎప్పుడన్నా? మొన్న 3 రోజుల క్రితము ఎండోమెంట్ మినిస్టర్ గిట్ట కలిసాము. దీని విషయంలో మాట్లాడాము. ప్లాట్లో అంత సఫర్ అయిపోతారు, దీన్ని ఆపమని ఎంత కోరుకున్నా. ఇంచుమించుగా హైడ్రా అని చెప్తున్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. ఏది హైడ్రా అంటే ఒక క్షణం 40 ఎకరాల భూమి అంటే కొన్ని కోట్ల ఆస్తి. దీన్ని ఎంత చేస్తే ఎంత బాగుంటుంది. దేవాదాయానికి సంబంధించిన భూమి దేవునికి ఇంకొన్ని రోజులు దేవుని గుడిని గిట్ట అమ్మేస్తారు. ఇక దేవాలయం మఠం కూల్చేశారు, నిర్మాణ మఠం దేవుని గుడిగా కూల్చేస్తారు ఇంకొన్ని రోజులు. ఏం టెంపుల్ ఉంటుంది అక్కడ? శివాలయం టెంపుల్. శివాలయం నిర్మాణ మఠాన్ని కూల్చేసారు, ఇంకొక శివాలయం టెంపుల్ ఉంది. ఇక దాన్ని కూల్చడానికి రెడీగా ఉన్నారు ఇక అంతే. సో ఇప్పుడు మరి దాదాపుగా ఎన్ని కోట్ల విలువ చేసే ల్యాండ్ అంటే ఎకరం మీ ఊర్లో ఎంత ఎకరం ఉంది, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, అందులో ఎవరెవరి పాత్ర కీలకంగా ఇప్పుడు ఆ భూములను నమ్మే చూపే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళు పెద్ద గంగాధరాయ్ కొడుకు శేఖర్ గారు, చిన్న గంగాధరాయ్ ఉన్నారు. దీన్ని ఒక ఎకరా 4 కోట్లు అండి భూమి. దీన్ని ప్లాట్గా విభజిస్తున్నారు. చాలా పెద్ద స్కామ్ అండి ఇది. దీన్ని మేము ఎండోమెంట్ వాళ్ళు నిన్న మొన్న లెటర్ ఇచ్చారు, ఆపేశారు. దీనిపై రేవంత్ రెడ్డి గారు తక్షణమే కలగజేసుకొని చేస్తే చాలా బాగుంటుందని కోరుచు. అంటే ఇప్పుడు మీరు కలవలసిన వాళ్ళకి అందరూ కలిసినాము అని చెప్తున్నారు. ఇక్కడ ప్రజావాణిలో అర్జీ అర్పించుకున్నాము, అక్కడ కలెక్టర్ కలిసినాము, అక్కడ ఎంఆర్ఓ కూడా కలిసినాం. సో మళ్ళీ అవసరమైతే ఇక ముఖ్యమంత్రి దగ్గర ఒక్క దగ్గరకు పోయేది, ముఖ్యమంత్రి దృష్టికి కూడా పోయిందేమో, ఆ దేవాలయ శాఖకు సంబంధించిన మంత్రికి ఇచ్చినాం మేము, అంటే ఆయన దృష్టికి కూడా పోయిందేమో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో మరి ముందు మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది? మరి ఇప్పటికీ మీ మీద ఎన్ని కేసులు అయినాయి, ఎట్లా అది కాపాడుకోవాలంటే ఏం చేయాలనుకుంటున్నారు, ఏం ప్రయత్నం? మేము ముందు రేవంత్ రెడ్డి కలవడం కోసం కోరుచున్నాము. నాకు రేవంత్ రెడ్డి సెక్రటరీ ఎన్నిసార్లు అయినా అపాయింట్మెంట్ దొరకలేదు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే దీని విషయంపై చాలా ఫోకస్ చేసి దీని గురించి మాట్లాడదామని చాలా చూస్తున్నాను. మా మీద కేసులు పెడుతున్నాడు. ముఖ్యంగా వీళ్ళపల్లి శంకర్, షాద్నగర్ శంకర్ మొన్న ఏం చేశారంటే ఈ భూమిపై ఒక నోటీస్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ భూమి అని చెప్తున్నాడు. అసలు భూమి ఫస్ట్ నుంచి పేపర్లు ఏమున్నాయో చూడాలి కదా, చూడండినే ఫ్యామిలీ అని చెప్తే ఎట్లా? వాళ్ళ తాతల ఆస్తి అయితేనేమో ఫ్యామిలీ అంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి బతకనీకి వచ్చి ఈ ఫ్యామిలీ అంటే ఎట్లా మాట్లాడతాం? 40 ఎకరాల భూమి అంటే ఎన్ని కోట్ల ఆస్తి అండి ఇది. కోట్ల ఆస్తిని ఇట్లా చేస్తే ఎట్లా అండి? అది అతి త్వరగా రేవంత్ రెడ్డి దీనిపై స్పందించి దీనిపై ఒక కమిషన్ వేస్తే బాగుంటుంది. దీనిపై స్పందించకపోతే మేము ఊళ్ళో ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్లో ధర్నాలు చేద్దామని చూస్తున్నామండి. చాలా అంటే ఇది ఓన్లీ మీ ఊరికి సంబంధించిన వాళ్ళదే ఎట్లుంటే ఇంకా చాలా ఉండొచ్చా ఇలాంటి రాష్ట్రంలో? ఇంకా చాలా ఉన్నాయండి, దీనికి సంబంధించిన చాలా ఉంటాయి. గుడి స్థలాలు చాలా ఉంటాయి, నిర్మాణ మఠం గుడి స్థలాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే కేశంపేటలో ఎవరు అందరు ఒకటైపోయారు. కేశంపేటలో దీనిపై ఎంత తొందర పరిష్కరిస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాను. 40 ఎకరాల భూమి అంటే 4 కోట్ల ఎకరాలు అంటే కొన్ని కోట్లు ఆస్తండి దీన్ని. వాళ్ళు అప్పట్లో వీళ్ళు ఏం చేసే తెలుసా, అడుక్కుంటుండే ఊళ్ళో మొత్తం సోమవారం శుక్రవారం వచ్చి జోలో పట్టుకొని పెద్దగా రాయి అడుక్కుంటుండే. వాళ్ళ కొడుకులు ఇలా దాని భూమిని అంతా ప్లాట్ చేసి ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఊళ్ళో రౌడీజం చెలాయిస్తారు, చాలా బాగా చెలాయిస్తారు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు కేశవపేటకు సంబంధించి ల్యాండ్ అంటే ఇది భూముల తగాదా, అంటే ఇది ఓన్లీ కేవలం మఠంకి, గుడికి, శివాలయం టెంపుల్కి సంబంధించింది. ఏదో వాళ్ళు సన్నాసిలుగా ఉండే భూమిలో, సన్నాసిలుగా ఉండే మఠాలకు వచ్చేసి వీళ్ళు సంసారాలే చేస్తున్నారు అని చెప్పేసి కూడా నగేష్ చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఈ భూములు మాత్రం అంటే హైదరాబాద్కు చాలా దగ్గర ఉండే ప్రాంతం ఇది. సో 1000 కోట్లల్లో ఉండే ఈ భూమి కాబట్టి మేము ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం మేము అందులో మఠంలో ఉన్న శిశువులుగా మేము చెప్తున్నాము. మా మీద అనేక సార్లు కూడా కేసులు అయినాయి అని చెప్పేసి కూడా నగేష్ చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికైనా మేము ఇక్కడ దేవాలయ శాఖ మంత్రికి కలిసాము, ఇక్కడ ముఖ్యమంత్రికి ఒక్కొక్క కలిసేది ఉంది. ప్రజావానికి ఎన్నోసార్లు పోయి మేము అర్జీ అర్పించుకున్నాం, అయినా ఈ ప్రభుత్వంకు నిమ్మకి నీరెత్తినట్లనే ఉంది. ఇప్పటికైనా ఆ భూములను అంటే అవి పేదవాళ్ళ భూములు, అంటే అవి సన్నాసులు ఉండే భూములు కాబట్టి అవి ఆ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులకు కావాలే తప్ప, కానీ ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడం
చేయడం తగదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. మెయిన్ హస్తం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు లీటర్ ఇచ్చినట్లనే ఇస్తున్నారు, సో చేసేదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇక్కడ అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది ఈరోజు నైస్ ఫేస్ టు ఫేస్.